హలో ఎవ్రీవన్, ఐఎమ్ మహేష్. నేను ఇంతకు ముందు చిన్న జాబ్ చేసేవాడిని. ఇలా చేస్తూ నేను జాబ్లో కొంచెం డిస్కెప్పి నేను ఒక యూట్యూబర్ అవ్వాలని, ఇంకా కొంచెం ఫోటో షాప్ మీద, ఫోటో స్టూడియో మీద, వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి నేను మా ఫ్రెండ్ ఒక అతను ఉంటే, మహేష్ అతని పేరు కూడా, అతన్ని కాంటాక్ట్ అయితే అతను నాకు ఒక ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేసిండు. అది దూరా అకాడమీ, అది బొడుపల్లో ఉంది. దాని ద్వారా నేను వెళ్ళి సాయి కన్సల్ట్ అయ్యాను. తర్వాత అతడు సో ఇది ఇలా ఉంటుంది ఇది అని చెప్పాడు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను అందులో జాయిన్ అవ్వడం జరిగింది. 1 month బ్యాక్. ఇప్పుడు నా కోర్సు కంప్లీట్ అయ్యి 1 month అవుతుంది. ఈ 1 monthలో నేను నిజంగా ఇంత ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటా అనుకోలేదు. ఈ 1 monthలో నాకు తెలిసి బేసిక్గా ఏవైతే ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఫీచర్స్ కానీ యూస్ఫుల్గా ఉంటాయో అవన్నీ నేను ఈ 1 monthలో నేర్చుకున్నా అని అనుకుంటున్నా. ప్రాపర్గా ఫొటోస్ కూడా తీయగలుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ షటర్ స్పీడ్ ఎంత, అసలు షటర్ స్పీడ్ అంటేనే తెలియకుండా ఉంది. టెన్షన్ అంటే తెలియదు. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. ఫొటోస్ తీసే వాళ్ళకి కానీ ఇవన్నీ తెలియదు, ఇన్ని సెట్టింగ్స్ ఉంటాయని తెలియదు. 1 monthలో చాలా బెటర్గా తీయగలుగుతున్నా నేను. నా కాన్ఫిడెంట్. ఇంకా 2 months కోర్స్ ఉంది. ఇంకా 2 months కోర్స్ తర్వాత ఇంకా పర్ఫెక్ట్ అయ్యి నుంచి బయటికి వెళ్తాను అనుకుంటున్నా. చాలా ఫ్రెండ్లీగా, ఒకటి ఏంటంటే క్లాసెస్ చాలా ఫ్రెండ్లీగా జరుగుతుంది. ఫ్రీగా నేర్చుకోగలుగుతున్నాను. చాలా ఫ్రీగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తూ క్లాసెస్ నేర్చుకుంటాను. తర్వాత ఫ్యూచర్లో కూడా లాగా ట్రీట్ చేస్తూ, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తూ నేను ఫ్రీగా ఉంటూ ఉన్నవాడి. తర్వాత కూడా కోర్స్ అతనికి కూడా చాలా ఆఫర్స్. అతను ఎక్స్పీరియన్స్ అవన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ కాబట్టి క్లాసులు కూడా చాలా డిఫరెంట్గా, చాలా డీప్గా, వేరే ఇష్యూస్తో కంపేర్ చేసుకుని చెప్పకూడని విషయాలు కూడా బ్రదర్ చెప్తూ. సో నేను ఫ్రెండ్స్ కంటే ఇంకోటి ఏంటంటే డైలీ మాకు ఒక 2 hours క్లాస్ ఉంటుంది, 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంటే అన్ననే ఒక 2 members వేరే షూట్ ఎవరు కెమెరా అండ్ ల్యాప్టాప్ ఆ సిస్టమ్ ఉంటేనే ప్రిఫర్ చేస్తారు, జాయిన్ చేసుకుంటారు. అట్లా కాకుండా ఏం లేకనే ఫోటోగ్రాఫ్ నేర్చుకుందామని వచ్చాను. నాకు పర్లేదు నాది సిస్టమ్స్, ఫోటోస్, కెమెరాస్ ఇచ్చి ప్రాక్టీస్ చేయిస్తాను. కెమెరా సిస్టమ్ ఇచ్చి ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్ నేను ఉంటాయి. ఇక్కడ నేర్చుకున్న మేము నెక్స్ట్ డే ఎవ్రీడే 5 to 10 ఫొటోస్ తీసి మళ్ళీ అందరికి పెడితే మళ్ళీ నెక్స్ట్ డే రివ్యూ చేయడం జరుగుతుంది. ఇట్లా మాకు చాలా ఇన్ఫర్మేషన్, మేము ఎక్కడ తప్పులు చేస్తున్నాము, ఎక్కడ ఏది ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, అది ఫోకస్ అవుతుందా, అండర్ అవుతుందా, ఏదైనా తెలుస్తుంది. దానివల్ల కూడా చాలా ఇన్ఫర్మేషన్. ప్రాక్టీస్ బెటర్ దాన్ క్లాస్. సో అది ఇంకా మెయిన్ 100% ప్రాక్టీస్ సెషన్ అవుతుంది డైలీ. ఫ్రెండ్స్ కానీ ఇంకెవరున్నా కూడా ఇందులో దూరాల్లోనే జాయిన్ చేసి ప్రిఫర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.